जोहार फुले जी, जोहार फुले जी, जोहार फुले जी। बाबू महात्माराव महात्मा ज्योतिराव फुले 199వ కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏదైతే ఆ రోజున జ్యోతిరావు ఫులే లాంటి మహానుభావులు మహాత్ములుగా ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత సమకాలీన రాజకీయాలను ఆలోచన చేస్తే ఈ రోజున బీసీల్లో పెద్ద ఎత్తున కులగన్న చేపట్టాలనే ఆలోచన బలంగా ఉంది. సమకాలీన రాజకీయాల్లో బీసీల కులగన్న అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశం అని చెప్పేసి నేను కూడా వ్యక్తిగతంగా బలంగా భావిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగంలో అప్పుడప్పుడు రచించినటువంటి రాజ్యాంగంలో అప్పుడప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటాం. ఈరోజున జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నప్పుడు 50% రిజర్వేషన్లు అనేది కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏదైతే సమసమాజం ఆశించున్నారో మహానుభావులందరూ ఆ సమసమాజ స్థాపనకు ఇటువంటి కార్యక్రమాలే చేయూతనిస్తాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముతూ ఉన్నాను. అందుకనే ఏదైతే ఆ మహానుభావులు మా అందరి కోసం వారి వారసులైనటువంటి మా అందరి కోసం పోరాడినారో ఆ ఫలాలు మాకు అందాలన్నా లేదు మా బిడ్డలకు అందాలన్నా కూడా ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగానే మేమందరం నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం. మా అడుగులు కానీ ఆలోచనలు కానీ నిరంతరం ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా ఆ మహానుభావుడికి నిజంగా నివాళులు అర్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంతేకాదు ఈ శుభ సందర్భంగా ఆయన వారసులుగా చెప్పుకోవడానికి కూడా మేమందరూ కూడా గర్వపడతాం. మరి రాష్ట్ర రాజకీయాలు చూస్తే నిన్నగాక మొన్న రాప్తాడులో బాపిరెడ్డిపల్లిలో ఒక ఇద్దరు వ్యక్తులు చిన్న చిన్న ఘర్షణలు మొదలుపెట్టుకొని మాట మాట్లాడుకొని జరిగినటువంటి ఒక సంఘటనని తర్వాత అది హత్యగా మారడం, ఒక చిన్న సంఘటన గొడవ పడినటువంటి సంఘటనలో ఒకరు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా వెనుకబడిన వర్గాలకు ఏదో కార్పొరేషన్లు ఇచ్చి ఆ రోజు స్టూలు చైరు లేదు, కనీసం ఒక టేబుల్ లేదు, జీతం లేదు, డబ్బులు లేవు. కేవలము వెనుకబడిన వర్గాల వాళ్ళంటే మీరు కంటి తుడుపు చర్య కింద కార్యక్రమాలు చేస్తే నమ్ముతారనే ఒక అపో जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले। వస్తాను